హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రియమణి గారు యాక్ట్ చేసిన గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నియర్ టు 40 minutes ఉంటే రెస్ట్ ఆఫ్ ద 3 ఎపిసోడ్స్ 30 minutes దగ్గరలో ఉంటాయండి. ఇంకా ఎపిసోడ్ వైజ్ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఈ సిరీస్ మొత్తానికి ఈ ఎపిసోడ్ సూపర్ స్టార్ట్ అనే చెప్పొచ్చండి. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవడమే ఎక్కడ కూడా ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీ పాయింట్లోకి డైవ్ ఇన్ అయిపోతారండి. ఒక ఫ్యామిలీకి క్రియేట్ అయిన ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకున్న రెప్యుటేషన్ ఎలా డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక కేసుకి సంబంధించి డీటెయిలింగ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా ఈ ఒక్క కేసుకి లింక్ అయి ఉన్న పోర్షన్సే కాకుండా మల్టిపుల్ కేసెస్కి లింక్ అయి ఉన్న కొన్ని కొత్త క్యారెక్టర్స్ని కూడా ఈ ఎపిసోడ్లోనే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా సెకండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్లో మెయిన్ స్టోరీని కొంచెం డీవియేట్ చేసి కొత్త స్టోరీని యాడ్ చేస్తారు. కొత్త కాన్ఫ్లిక్ట్ పాయింట్ని క్రియేట్ చేస్తారు. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని ప్రియమణి గారు ఎలాగ సాల్వ్ చేశారనే పాయింట్ చుట్టూ తిరుగుతూ వెళ్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా ప్రియమణి గారి పొటెన్షియల్ ఎంత ఉంది అనేది ఈ స్టోరీలో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. థర్డ్ ఎపిసోడ్ విషయానికి వస్తే అండి, ఈ సిరీస్ మొత్తానికి పిచ్చగా బోర్ కొట్టిన ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఎపిసోడేనండి. డీల్ చేయడానికి ఈ ఎపిసోడ్లో చాలా పాయింట్స్ పెట్టుకున్నారు. ఆ పాయింట్స్ చుట్టూ ఉన్న ఎమోషనల్ బాండింగ్స్ని, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ని చాలా కొంచెం లెందీ ఫీల్ క్రియేట్ అయ్యేలాగా డీల్ చేశారు. దానివల్ల ఈ ఎపిసోడ్లో చెప్పుకోవడానికి చాలానే మంచి పాయింట్స్ ఉన్నప్పటికీ లైట్గా బోర్ కూడా ఫీల్ అవుతాం మనం. ఫోర్త్ ఎపిసోడ్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్లో ప్రియమణి గారు టేక్ ఓవర్ చేసిన కేస్ ప్రొసీడింగ్స్ ఎలా నడిచాయి అనే దాని మీదే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఆ కేస్ ప్రొసీడింగ్స్ గానీ, ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ గానీ, క్లూస్ కనుక్కునే విధానం గానీ, ఇవన్నీ కూడన్నా అంతలాగా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయాయండి. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, అన్ని క్లూసు కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయక ముందే వాళ్ళ దగ్గరికొచ్చి వాలిపోతా ఉంటాయి. దానివల్ల వీళ్ళు చేయడానికి ఏమి ఉండదు. అన్నీ కూడా వీళ్ళకి ఫేవర్‌గానే ఉంటుంది. సో దట్ ఆబ్వియస్‌లీ వీళ్ళు గెలుస్తారనే ఇది మనకు ముందే అర్థమైపోద్ది. దానివల్ల ప్రొసీడింగ్స్ అన్నీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా వెళ్తున్నా కూడా గెలుస్తారు గదరా! అన్న ఫీల్ క్రియేట్ అయినప్పుడు ఇంకేం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది చెప్పండి? ఇంకా ఫిఫ్త్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో ప్రియమణికి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు డీల్ చేసే ఒక క్రూషియల్ కేస్‌కి సంబంధించి ఉంటుంది. ఆ కేస్ అంతా కూడా ఎమోషనల్‌గా ఉంటూనే కొంచెం ఫీల్‌ని జనరేట్ చేయగలిసిందండి. అదిరిపోయిన ఎపిసోడ్ అని చెప్పలేం గానీ, మిగతా ఎపిసోడ్స్‌తో పోలిస్తే అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా బోర్ అన్న ఫీల్ అయితే క్రియేట్ చేయకుండా. ఎపిసోడ్ 6. ఈ సిరీస్ మొత్తానికి ఇదే ఫైనల్ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆ ఫ్యామిలీ క్రియేట్ అయిన కాన్ఫ్లిక్ట్ పాయింట్‌కి క్లోజర్‌లా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఫ్యామిలీ క్రియేట్ అయిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎలా క్లోజ్ అయింది, దానికి సంబంధించి క్లూస్ ఎలా కనిపెట్టారు, ఆ ప్రాసెస్ ఎలా నడిచింది అనేదంతా కూడా ఈ ఎపిసోడ్‌లో ఉంటుంది. అదంతా ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నప్పటికీ, ఈ ఎపిసోడ్ ఎండింగ్‌లో సీజన్ 2 ఉన్నట్టు లైట్‌గా హింట్ ఇచ్చినట్టు డీల్ చేశారు. అదంతా చూస్తున్నప్పుడు అంతలాగా ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని ఎలా సీజన్ 2 తీస్తారా అన్న క్వెషన్ అయితే రైజ్ అయింది. ఈ సీజన్‌లో స్టోరీ అంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిందే అయినప్పటికీ, కేసెస్ విషయంగా ఒక కేసే కాకుండా 3-4 కేసెస్ చుట్టూ తిరుగుతా ఉంటుంది. అన్ని కేసెస్‌లో కూడా మినిమమ్ అంటే మినిమమ్ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్కడ లేదండి. అంతా కూడా క్లూస్ ఈజీగా దొరికేసినట్టు, లేదు అంటే డైరెక్ట్‌గా విట్నెసెసే వాళ్ళంతట వాళ్ళొచ్చేసి మేము ఇదంతా చేసిందంతా కూడా మేము చెప్పేస్తాము. అంతా కూడా నిజమే మాట్లాడేస్తాము అన్నట్టు డైరెక్ట్‌గా వీళ్ళ దగ్గరికే వచ్చి లొంగిపోవడం వల్ల కోర్ట్ రూమ్‌లో సీరియస్‌గా డిస్కషన్ నడుస్తున్నప్పటికీ అంతా కూడా వీళ్ళకి ఫేవర్‌గానే ఉంది కదా! అసలు ఏముంది దీంట్లో అంతలాగా ఇంట్రెస్టింగ్ అన్న ఫీల్ క్రియేట్ అయింది. ఈ వెబ్ సీరీస్ చూస్తున్నంత సేపు కూడా నాకు వేరే లెవెల్ ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా చూసాను అన్న ఫీల్ క్రియేట్ అవ్వలేదు. అలాగని మరీ ఇంత వరస్ట్‌గా ఉందేట్రా బాబు అన్న ఫీల్ కూడా క్రియేట్ అవ్వలేదండి. అక్కడ ఏదో కోర్ట్ రూమ్ డ్రామా నడుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ నడుస్తున్నాయి. ఏదో డిస్కషన్స్ నడుస్తున్నాయి. అవన్నీ కూడా పర్లేదు టైమ్ పాసిబుల్ అన్న ఫీలింగ్ క్రియేట్ అయిందంతే. అదండి 'గుడ్ వైఫ్' అనే వెబ్ సీరీస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఆర్ వెబ్ సీరీస్ రివ్యూతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.